ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మీకు కొన్ని ఎలాంటి అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ గ్యాడ్జెట్ కాన్సెప్ట్ చూపించబోతున్నామంటే మీరు ఇంతకు ముందు వరకు మీ జీవితంలో ఎప్పుడు చూసి ఉండరు వీటిని. నన్ను నమ్మండి ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో టెక్నాలజీ గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఈ వీడియో చాలా పెద్ద వరంగా మారబోతుంది. వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండబోతుంది అండ్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. ఇక మొదలు పెడదాం ఈ వీడియోని. అంతకన్నా ముందు మీతో ఒక రిక్వెస్ట్, వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపించినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాస్. లగ్జరీని డిజైన్ ప్రిక్టమ్ షిప్పింగ్ యార్డ్స్ అయితే మీరు చాలానే చూసి ఉంటారు. అవి ఉంటే లగ్జరీ ప్లేసెస్ గా గుర్తిస్తారు. ఒకవేళ మీరు ఈ క్రేజీ కాన్సెప్ట్ చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు షాక్ అయి మిమ్మల్ని మీరే నమ్మలేకపోతారు. ఇందులో ఇవన్నీ వస్తువులు కనిపిస్తాయి, నార్మల్ గా ఎలాంటి షిప్ యార్డ్లలో కనిపిస్తాయి అలాంటివన్నీ. అన్నిటికన్నా ముందు దీని డిజైన్ చూసుకున్నట్లయితే నార్మల్ యాడ్స్ అన్నిటికన్నా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే లగ్జరీ స్విమ్మింగ్ పూల్, కార్ పెట్టుకోవడానికి ఒక చిన్న గ్యారేజ్ అండ్ హెలికాప్టర్ కోసం హ్యాంగర్ కూడా ఇవ్వబడి ఉంటుంది. అది కూడా ఈ యాడ్ లోనే పడి ఉంటుంది. ఇందులో పవర్ఫుల్ జెట్ ఇంజన్స్ అయితే ఇవ్వబడి ఉన్నాయి. ఇవి దీని కింది భాగంలో ఉంటాయి. చాలా ఈజీగా ఇది మీ బోటుని గాలిలో ఇవి ఇలా ఉన్నాయి అని పరిశాన్ కాకండి. వీటి కారణంగా మీ బోట్ గాలిలో ఈజీగా తేలుకుంటూ వెళ్తుంది. అందుకనేనేమో దీని స్పీడ్ నార్మల్ యాడ్స్ అన్నిటికన్నా చాలా ఎక్కువ. ఇది నార్మల్ యాడ్స్ అన్నిటికన్నా చాలా ఎక్కువ ఎత్తులో ఉంటుంది. ఇది విన్న తర్వాత మీరు ఆనందంతో గెంతులు వేసి బట్టలు చింపుకుంటారు. ఇందులో లగ్జరీ యాడ్ రూమ్ అండ్ కన్వెన్షన్ రూమ్, ఇందులో ఎన్నో సౌకర్యాలు ఉంటాయి. ఇంత అద్భుతమైన సౌకర్యాలు ఉంటాయి కదా, ఒక్కసారైనా వీటిని అనుభవించాలని అనిపిస్తుంది. జీవితంలో ఒక్కసారి ఛాన్స్ వచ్చిన భవిష్యత్తులో ఇలాంటి అవకాశం ఎవరికైనా వచ్చినా తప్పకుండా ఇలాంటి దాన్ని ఎవరు వదులుకోరని నేను అనుకుంటున్నాను. క్లియర్ స్పేస్. మన ఎర్త్లో చాలా రకాల శాటిలైట్స్ అయితే తిరుగుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా శోషించారా? మనకు కూడా లైఫ్ టైం ఉన్నట్లుగానే వాటికి కూడా లైఫ్ టైం ఉంటుందని, ఆ తర్వాత అవి రిటైర్ అవుతాయని. ఇవి విన్న తర్వాత మీ ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయి, కానీ ఇది అవుట్ ఆఫ్ ఫ్యూల్ అవుతుందని మళ్ళీ కొత్త వాటి కోసం అంత ఖర్చు ఎందుకురా నాయనా అని వాటిని రిపేర్ చేస్తారు, రీఫిల్ చేసి యూజ్ చేస్తారు. గట్లైనా సరే ఇవి యూజ్ కాకపోతే వాటిని డీఆర్బిట్ చేస్తారు. వీటి కారణంగా చాలా జంక్ కుప్పలాగా పేరుకుపోతుంది. స్పేస్ లో అయితే వాటిని క్లీన్ చేయడం చాలా ముఖ్యం. ఇంట్లో అయితే ఎలాగో అలా మనం కింద మీద పడైనా సరే చెత్తను క్లీన్ చేయగలుగుతాం. కానీ ఒకవేళ అది స్పేస్ లో అయితే ఆ గాలిలో ఎగురుకుంటూ ఎవరు చెత్త క్లీన్ చేస్తారా బాబు? అక్కడ ఏం చీపురు పని చేస్తుందని మనుషులే గాల్లో ఎగురుతుంటారు. అతడు ఎలా క్లీన్ చేసి చెత్తను బయట పడేస్తాడు? ఇలా ఎగురుతూ ఉంటే ఆ జంక్ స్పేర్ పార్ట్స్ అన్ని అటాచ్మెంట్ యార్డ్ ని పొల్యూట్ చేస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు గ్రహాలకు తగిలి అవి భూమి మీద పడుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, వీటన్నిటి నుంచి బయటపడడానికి ఏ విధమైన సిస్టమ్ ని డెవలప్ చేశారు అంటే ఇది యూకే యొక్క ప్రాజెక్ట్ స్పేస్ ఏజెన్సీ ప్రోగ్రామ్. ఇది ఒక రకమైన ఎలాంటి శాటిలైట్ అంటే ఇందులో రోబోటిక్ హ్యాండ్స్ చూడడానికి కనిపిస్తాయి. ఇవి గ్రిప్స్ గా పనిచేస్తాయి. ఇది ఈ విధంగా స్పేస్ జంక్ ని చాలా ఈజీగా కలెక్ట్ చేస్తుంది, ఎలాంటి డ్యామేజ్ లేకుండా. భూమి మీదకి అస్సలు రానియదు ఆ శాటిలైట్ జంక్ పదార్థాలని. దీంతో పాటు మీరు శాటిలైట్ ని రీపొజిషన్ చేయాలనుకున్నా కూడా దానికోసం కూడా యూజ్ చేయవచ్చు. ఒకవేళ ఒక అద్భుతమైన మంచి ఆప్షన్. ఫ్యూచర్ లో దీని స్కోప్ చాలా ఎక్కువగానే ఉంది. మల్టీపర్పస్ యూజెస్ కోసం ఈ సిస్టమ్ తయారు చేశారు. చాలా త్వరగా అంటే చాలా త్వరగా మీకు చూడడానికి యూజెస్ లో కనిపించవచ్చు. ట్యూటెరా సిటీ. మీరు ఇప్పటి వరకు చాలా హైటెక్ ప్లాన్స్ అండ్ పిచ్చెక్కించే సిటీస్ అయితే మీరు చాలానే చూసి ఉంటారు. కానీ ఇప్పుడు నేను ఈజిప్ట్ లో తయారు చేసిన ఎలాంటి సిటీ చూపించబోతున్నాను అంటే దీని టెక్నాలజీ చూసిన తర్వాత మీరైతే ఒక్క క్షణం మిమ్మల్ని మీరు నమ్మలేకుండా పిచ్చోళ్ళు అయిపోతారు. ఇది నిజం, ఇది కల కాదు, నిజం. మీరు అనుకుంటారు ఇది నిజం కాదు, నిజం కాదు అని పిచ్చి పట్టినట్లుగా అరుస్తూ ఉంటారు. అంటే ఇది అంత కళ్ళు పేలిపోయేలా ఉంటుంది. హైటెక్ ఫెసిలిటీస్ తో ఉండే ఎలాంటి సిటీగా ఉండబోతుంది అంటే స్పెషల్ గా ట్రావెలింగ్ దృష్టి ఉంచుకొని ఇది తయారు చేశారు. అవును ఫ్రెండ్స్, ఇందులో అన్ని కంఫర్ట్స్ మీకు లభిస్తాయి. లోకల్ ట్రావెల్ చేయడంతో పాటు మరొక ప్రపంచానికి చాలా ఈజీగా వెళ్ళవచ్చు. బిజీగా ఉన్న దీన్ని ఇన్స్పైర్ అయి తయారు చేశారు. గీత యొక్క పిరమిడ్ ని చూసి దీని షేప్ కూడా ఆ విధంగానే ఉంటుంది. దీని కింది లోపల ఎలాంటి సిస్టమ్ ఇన్క్లూడ్ అయి ఉంటాయి అంటే వీటి లోపల స్పేస్ ట్రావెల్ అయితే చేయవచ్చు మీరు. బేసిక్ గా ఇది చిన్నగా చెప్పుత విను. మనకు చిన్నప్పుడు కోరికలు ఉంటాయి కదా, గాలి మోటార్ లో ఎక్కి ఆకాశంలో తిరిగి చూడాలని. అది కోరికలను ఫుల్ఫిల్ చేస్తుంది. ఇది ఇలా ఆకాశంలో వెళ్లే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇప్పటి వరకు ఇలా ఫీల్ అయ్యే సిటీస్ అయితే ప్రపంచంలో ఇప్పటి వరకు మనం ఎక్కడ చూడలేము కూడా, ఎక్కడ లేవు కూడా. కానీ ఇప్పుడు ఇది నిజం కాబోతుంది. చాలా త్వరగానే ఈజిప్ట్ లో ఇలాంటి సిటీ కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తున్నారు. అంటే వీటి టెక్నాలజీ ఎంత చెప్పినా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చాలా తక్కువగానే వీటి గురించి చెప్పడం కూడా.
ఫ్యూచర్ ఆఫ్ హెల్త్ కేర్ బై సిమెన్స్. ఈ రోజులలో మనం మంచిగా ఉన్నామా లేదా తెలుసుకోవాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే మన హెల్త్ ఎగ్జామిన్ చేసి ఆ తర్వాత ప్రిస్క్రిప్షన్ రాస్తాడు, టాబ్లెట్ ఎక్సెట్రా రాయడం మొదలు పెడతాడు. కానీ ఈ ప్రొసీజర్ లో చాలా టైం అయితే అవుతుంది. ఇందుకోసం అయితే మీరు చాలా వెయిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు నేను ఈ సిస్టమ్ ఎంత అడ్వాన్స్ చేశారు అంటే మీకు కొన్ని ఇలా చిన్న చిన్న సెన్సార్స్ అయితే ఇస్తారు. దాంతో మీ డాక్టర్ రియల్ టైమ్ లో మీ హెల్త్ ని డైలీ మానిటర్ చేస్తూ ఉంటాడు. ఇందులో మీకు కొన్ని చిన్న చిన్న గ్యాడ్జెట్స్ అయితే లభిస్తాయి. వీటిని మీ డైలీ లైఫ్ లో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ విధమైన అనుకోని సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఈ సెన్సార్స్ యాక్టివేట్ అయ్యి ఎమర్జెన్సీ మీ మొబైల్ ద్వారా అలర్ట్ మెసేజ్ పంపుతుంది. ఈ సిస్టమ్ పూర్తిగా ఆటోమేటెడ్. ఎమర్జెన్సీ అయినప్పుడు ఇక మీరు ఏం చేయవలసిన అవసరం ఉండదు. అదంతకు అదే డాక్టర్ కి కాల్ చేసి పిలిపిస్తుంది. దీంతో పాటు అంబులెన్స్ కి కూడా కాల్ చేస్తుంది. వావ్, దీని ఫ్యూచర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. ఇలాంటివి కూడా మన దగ్గర ఉంటే ఇక మళ్ళీ డాక్టర్ హాస్పిటల్ చుట్టూ తిరగవలసిన పని ఉండదు అనుకుంటాం. ఇలా కరెక్ట్ టైంలో సరైన వైద్య సదుపాయాలు అందేలా చేస్తుంది. దీంతో పాటు ఇంకా ఎన్నో హెల్త్ మానిటరింగ్ సెన్సార్స్ అయితే ఇందులో ఉంటాయి. వీటిని వాటి హెల్త్ కేర్ సెంటర్ కి వెళ్లి చూయించుకోవచ్చు. ఇది మీకు ఫుల్ బాడీ చెకప్ తో పాటు ఇంకా ఎన్నో వస్తువుల గురించి చెబుతుంది. ఈ విధంగా డాక్టర్ త్వరగా మీ హెల్త్ ని ఎగ్జామిన్ చేసి ప్రిస్క్రిప్షన్ రాసేలా చేస్తుంది. సిట్రోన్ అటానమస్ మొబిలిటీ విజన్. ఫ్యూచర్ లో ట్రాన్స్పోర్టేషన్ ఎంత చేంజ్ అవుతుంది అంటే ఈ రోజుల్లో మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే టాక్సీ లేదా బస్సు, క్యాబ్ వంటి వాటిని మీరు యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మీకు ఫ్యూచర్ లో ఎలాంటి గ్యాడ్జెట్ ఉండబోతుందంటే వాటిని చూసిన తర్వాత వీలైతే మీరు కిర్రెక్కిపోతారు. ఫ్యూచర్ లో ఇలాంటి ట్రావెలింగ్ పార్ట్స్ అయితే లభిస్తాయి. యూజ్ చేయవచ్చు. వాటిని మీరు మీ డెస్టినేషన్ వరకు వెళ్ళడానికి యూజ్ అవుతాయి. ఇవి పూర్తిగా ఆటోమేటెడ్. మీరు ఒక్కసారి బుక్ చేయగానే అదంతకు అవే మీ దగ్గరకు వస్తాయి. ఇక మీరు అందులో ఎక్కి కూర్చోగానే ఎక్కడకు వెళ్ళాలంటే అక్కడకు తీసుకువెళ్తుంది. ఇందులో మీకు డ్రైవర్ లెస్ ఆప్షన్ కూడా ఇవ్వబడి ఉంది. ఇందులో డ్రైవర్ అస్సలు కనిపించడు. కేవలం ఇది డ్రైవింగ్ మోడ్ లోనే ఉంటుంది. అంటే అలా లేకుండా చాలా ఈజీగా నడుస్తుంది. అంటే దీనికంటూ ఒక స్పెషల్ లైన్ ఉంటుంది. అందులో ఇది నడుస్తుంది. అంటే దీనికి నార్మల్ ట్రాఫిక్ తో ఎలాంటి ప్రభావం చూపించదు. ట్రాఫిక్ నుంచి బయటపడడం కూడా చాలా ఈజీ. దీంతో పాటు ఇది మీ డెస్టినేషన్ వరకు చాలా ఈజీగా త్వరగా వెళ్తుంది. ఇందులో ఉండే వీటిని మీరు మల్టిపుల్ బేసిస్ లో యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒకసారి ఎక్కువ మంది ట్రావెల్ చేయడానికి అనుకున్నట్లయితే అలాంటి స్పేర్ పార్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ మీరు కోట్లు ట్రావెల్ చేస్తూ కొద్దిగా ఎక్సర్సైజ్ చేయాలి అనుకున్నట్లు అయితే జిమ్ ఉండే సెట్ ని ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు ఒక అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ పిచ్చెక్కించే దిమ్మ తిరిగిపోయే టెక్నాలజీ ఫ్యూచర్ లో మీకు కనిపిస్తుంది. ఇది ఇప్పటి వరకు అయితే చాలా దూరం వరకు అయితే పాసిబుల్ కాలేదు. త్వరలోనే రావచ్చు మేబీ. పిక్స్ రోబో బస్. ఇప్పుడు నేనైతే ఏదైతే వెహికల్ చూపించబోతున్నానో ఇది ఒక రకమైన ఓపెన్ సోర్స్ అటానమిక్ వెహికల్. అంటే దీన్ని మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది ఒకవేళ చూసుకున్నట్లు అయితే ఒక చిన్న బస్ అయితే మీరు నార్మల్ గా ట్రావెలింగ్ కోసం అయితే యూజ్ చేయవచ్చు. కానీ ఒకవేళ మీరు బస్సులో ఒకవేళ జిమ్ ఓపెన్ చేయాలనుకున్నా, అదే బస్సుని మూవీ థియేటర్ చేయాలనుకున్నా, ఆ బస్సును ఒక ఆఫీస్ లాగా తయారు చేయాలనుకున్నా, ఒక చిన్న మీటింగ్ రూమ్ లా తయారు చేయాలి అనుకున్నా, ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. దీని లోపల మీ సిచ్యువేషన్ కి అవసరానికి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది డ్రైవర్ లెస్ వెహికల్. ఇందులో మీకు ఒకటేసారి మీ డెస్టినేషన్ సెట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ ప్లేస్ కి వెళ్తూనే ఉంటుంది. ఇది చాలా మంచిగా ఉంటుంది. దీన్ని ఇండస్ట్రియల్ పర్పస్ లో చాలా ఈజీగా యూజ్ చేయవచ్చు. అండ్ అంటే ఇందులో చిన్న చిన్న షాప్స్ కూడా ఓపెన్ చేయవచ్చు. కానీ ఈ విధమైన కస్టమైజ్ వెహికల్ మార్కెట్ లో మీకు చాలానే చూడడానికి కనిపిస్తాయి. కానీ అవి చూడడానికి దీనంత లగ్జరీ వెహికల్ గా కనిపించవు. ఇంత కస్టమైజబుల్ గా ఉండవు కూడా. మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకుంటూ ఉండేలా. UDX ఎయిర్ వల్ఫ్. రోడ్డు మీద రేసు గుర్రంలా పరుగులు పెడుతున్న స్పోర్ట్స్ బైక్ అయితే మీరు చాలానే చూసి ఉంటారు. కానీ ఇప్పుడు నేను ఎలాంటి ఏ బైక్ చూపించబోతున్నాను అంటే దీన్ని యూజ్ చేసి మీరు గాలిలోనే ఎగురుతూ ప్రయాణించవచ్చు. ఇది ఒక 2 సీటర్ ఎయిర్ బైక్. దీన్ని స్పెషల్ గా గాలిలో ఎగురుతూ వెళ్ళడానికి తయారు చేశారు. దీని టాప్ స్పీడ్ 120 km/h. దీన్ని ఎగరడానికి 4 చిన్న చిన్న ప్రొపెలర్స్ అయితే ఉంటాయి. ఈ ప్రొపెలర్ మీకు అద్భుతమైన స్పీడ్ ని అందించడంతో పాటు స్టెబిలిటీలో కూడా చాలానే యూస్ఫుల్ అవుతాయి. చాలా హైట్ వరకు ఎగరలేరు, కానీ ట్రాఫిక్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఎందుకంటే ఇది రోడ్డు మీద చాలా హైట్ లో ఎగురుతుంది కనుక ఫ్యూచర్ ట్రాఫిక్ గురించి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే ఒకవేళ ఫ్యూచర్ లో ఈ విధమైన బైక్స్ చూడడానికి కనిపిస్తుంది. వీటిలో మీరు చాలా ఈజీగా ట్రావెల్ చేయవచ్చు ఒక క్షణంలో.